తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూస్తున్నాం ఎట్టకేలకు అసెంబ్లీ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా పార్లమెంట్ ఎన్నికలకు ప్రచారాన్ని హోరెత్తించాయి అన్ని ప్రధాన పార్టీలు. ఒక రకంగా మనం చూస్తే జాతీయ నాయకులు ఎక్కువగా తెలంగాణపై దృష్టి సారించారు. సో మొత్తానికి ప్రచార పర్వానికైతే తెరపడింది. ఈ నేపథ్యంలో ఓటింగ్ కు సంబంధించి ఈసీ ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది? యశ్వంశి, ఇప్పటికే ఎన్నికల కమిషన్ మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని దానిపైన కూడా అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతుంది. ఇప్పటికే సెలవులు కూడా వరుసగా రావడంతో కూడా ఓటు హక్కు వినియోగించుకునే వారిలో మాత్రం వినియోగించుకుంటారా లేదనే దానిపైన కూడా ఒక సందిగ్ధత మాత్రం నెలకొంది. ఇలాంటి సమయంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా సూచనలు చేస్తుండే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకే 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో దాదాపు 35,000 పైగా కూడా పోలింగ్ బూత్లను కూడా ఏర్పాటు చేసింది. పోలింగ్లకు సంబంధించినంత రేపు మధ్యాహ్నం నుంచి కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి కూడా ఏవైతే ఈవీఎంలు ఉంటాయో ఈవీఎంలను కూడా పంపిణీ చేయబోతుంది. ఇప్పటివరకే రాష్ట్ర బలగాలతో పాటు అదేవిధంగా కేంద్ర బలగాలు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే వచ్చాయి. భారీ భద్రతా మధ్య తెలంగాణలో కూడా పోలింగ్ నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తుంది. ఇదే సమయంలో మాత్రం 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే ప్రచారం కూడా ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను కూడా ఇప్పటివరకు ఏర్పాటు చేసింది. 6 గంటల వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు ప్రచారం అయితే ముగిసిన సిచ్యువేషన్ ఉంది. ఇదే సమయంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా ఈసీ ఇప్పటివరకే ఏర్పాట్లు చేసిందని చెప్పేసి కూడా తెలుపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పోలింగ్ బూత్ల వద్ద ఎండ తీవ్రత నేపథ్యంలో నీటి సదుపాయం కావచ్చు, అదేవిధంగా వీల్ చైర్స్ ఏర్పాటు, దాంతోపాటుగా ఎవరైతే పోలింగ్ బూత్కు వచ్చిన తర్వాత ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తారో వారికి వచ్చిన వారు మాత్రం అక్కడే కూడా పోలింగ్ బూత్ బయట ఏర్పాటు చేసే పేపర్స్ పైన కూడా ఎవరికి ఓటు వేయాలనే దానిపైన కూడా క్లారిటీగా కూడా గమనించవచ్చు అని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఒక సూచనలు అయితే చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఎవరు కూడా గుమ్మికి కూడా వద్దు, ప్రచార కార్యక్రమాలు మాత్రం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కూడా లౌడ్ స్పీకర్స్, సౌండ్ బాక్సెస్ మాత్రం అలాంటివి ఉపయోగించొద్దని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ సూచనలు కూడా చేసిందని చెప్పుకోవచ్చు. ఇదే సిచ్యువేషన్ లో మాత్రం ఎవరైతే గుమ్మికుడి వెళ్తారో వారికి పైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా తెలుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మాత్రం ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఎవరైతే పాల్గొంటారో పాల్గొన్న వారు వెంటనే కూడా ఆ ప్రాంతాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళాలని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటివరకే సూచనలు కూడా చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పటివరకే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రం పటిష్టమైన నిఘను కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఈవీఎంలకు జీపీఎస్ సిస్టమ్ కూడా ఈసారి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఈవీఎంలు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, ఏ ప్లేస్ లో ఎంతసేపు ఆ వాహనం ఆగింది అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక నిఘా అయితే ఉంచబోతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఆ పోలింగ్ బూత్ల మధ్య మాత్రం వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా మాత్రం ఆ పోలింగ్ సరళి ఏ విధంగా జరుగుతుంది, అక్కడ ఏమైనా ఇబ్బందులు తలెత్తున్నాయో, అదేవిధంగా ఏదైతే ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న వారు అన్నారో వినియోగించుకున్న వారికి కూడా ఇప్పటివరకు పలు సూచనలు కూడా చేస్తుంది. దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది ఉద్యోగులు కూడా ఈ విధుల్లో కూడా పాల్గొనబోతున్నారు కాబట్టి వారందరూ కూడా ఎన్నికల కమిషన్ పలు సూచనలు అయితే చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం ఎన్నికలకు సంబంధించిన మాత్రం ఈసీ పగడబందీ ఏర్పాటు చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం తెలంగాణలో కొంతవరకు ఓటింగ్ శాతం కూడా తగ్గింది కాబట్టి ఈసారి మాత్రం ఓటింగ్ శాతం తగ్గకుండా కూడా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా కల్పించింది. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఎక్కడ కూడా ఓటు శాతం కూడా తగ్గొద్దని చెప్పేసి కూడా పలు సూచనలు కూడా చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం సోమవారం రోజు చాలా కంపెనీస్ కావచ్చు, అదేవిధంగా ఐటీ సాఫ్ట్వేర్ సంబంధించిన ఉద్యోగులకు మాత్రం ఎక్కడ కూడా సెలవు ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళకు కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటివరకే సూచనలు కూడా చేసింది. ఎట్టి పరిస్థితులు మాత్రం పెయిడ్ కు సంబంధించిన సెలవు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక సూచనలు చేసిన నేపథ్యంలో మాత్రం ఈసారి మాత్రం తెలంగాణలో మాత్రం భారీగా కూడా పోలింగ్ జరిగే విధంగా కూడా ఎన్నికల కమిషన్ తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. వంశీ, థ్యాంక్ యూ ప్రవీణ్.